దాదాపు 22 స్థానాల్లో 22 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా సైకిల్ 16 స్థానాల్లోనూ, గాజు గ్లాస్ 2 స్థానాల్లోనూ, కమలం గుర్తు 4 స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఎంపీ స్థానాల్లో దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 175లో తెలుగుదేశం పార్టీ 136 స్థానాల్లో ఆధిక్యం తీసుకెళ్తుంది. 144 స్థానాల్లో పోటీ చేశారు టీడీపీ అభ్యర్థులు, 136 స్థానాల్లో ఆధిక్యం తీసుకెళ్తున్నారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు 20 స్థానాల్లో ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. ఇక 7 స్థానాలు అంటే 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం తీసుకెళ్తున్నారు. ఇక 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కేవలం 12 మంది మాత్రమే విజయం దిశగా వెళ్తున్నారు. ఇక మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా కూటమి జోరు కనిపిస్తోంది. 9వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా రాయలసీమల్లో ఎక్కడ ఫ్యాన్ హవా కనపలేదు. కోస్తా జిల్లాలో కూటమికే జైకొట్టారు జనం. కొన్ని చోట్లయితే కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు వైసీపీ అభ్యర్థులు. ఇటు సంబరాల్లో మునిగిపోతున్నారు టీడీపీ శ్రేణులు. మొత్తం మీద టీడీపీ చరిత్రలోనే భారీ గెలుపును నమోదు చేసుకుంది. ఏపీలో ఓటమి దిశగా అటు మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇటు 160 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 9వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని కార్యక్రమాలు రెడీ అవుతున్నాయి.